హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉంది సెన్సెక్స్ది. దాని జట్ల నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీను ఎక్స్ప్లెయిన్ చేస్తామా అనుకున్నాను. సో రేపు సపోర్ట్ లెవెల్ చూస్తే సెన్సెక్స్లో 72,886 నుంచి 72,837 అనేది సపోర్ట్ లెవెల్. రెసిస్టెన్స్ వచ్చి 73,300 నుంచి 73,200. ఈ 100 పాయింట్స్ రేపటికి సపోర్ట్ లాగా రెసిస్టెన్స్ లాగా తీసుకుంటాను. ఇన్ కేస్ రేపు గ్యాప్ అప్ అయితే 400 or 500 దగ్గర ఓపెన్ అయితే మళ్ళీ వచ్చైనా రీటెస్ట్ అయినా చేయాలా, లేదు అంటే ఫాస్ట్గానో 73,800 పైన క్లోజ్ అయితే తర్వాత బయింగ్ ఆపర్చునిటీ వెతుకుతాము. ఇదైనా రీటెస్ట్ అయినా చేయాలా, లేదు అంటే ఈ హై ఉంది కదా, ఈ హై పైన క్లోజ్ కావాలా ఫస్ట్ 15 minutes క్యాండల్. సో తర్వాత ఆలోచిస్తాను బయింగ్ ఆపర్చునిటీ. అట్లా కాలేదు, ఫ్లాట్ ఓపెన్ అయ్యేసి ఇదే రేంజ్లో ఉంటే మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికే ప్రాబబిలిటీ ఉంది. ప్యూర్ సెల్లింగ్ చూడాలా అంటే 72,800 కింద ఒక 30 minutes క్యాండల్ క్లోజ్ కావాలా. సో 30 minutes క్యాండల్ క్లోజ్ అయితే బాడీ 50% కింద ఎక్కువ క్లోజ్ కావాలా. 800 కింద బాడీ 50% కింద ఎక్కువ క్లోజ్ అయితే సో మార్కెట్ డ్రాస్టిక్గా కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. అరౌండ్ 300 to 400 పాయింట్స్ కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో సెన్సెక్స్లో ఇది జరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది రేపు. సో నిఫ్టీ లెవెల్స్ చూసుకుంటే, సో నన్ను ఏం కన్సాలిడేషన్ అయ్యిందో ఆ రోజు బ్రేక్ అయినట్లే బ్రేక్ అయ్యి మళ్ళీ కింద పోగాక పైనే వచ్చి క్లోజ్ అయ్యింది అంటే సో మార్కెట్కి కొద్దిగా పైన పోయేదానికి ఇంట్రెస్ట్ అంట థింక్ చేయొచ్చు. సో రేపు 22,224 నుంచి 22,217 అనేది రెసిస్టెన్స్ లెవెల్లో. ఇన్ కేస్ ఫస్ట్ 15 minutes బ్రేక్ అయితేను ఈరోజు హై పైన క్లోజ్ కావాలా 15 minutes క్యాండల్ విత్ వాల్యూమ్తో ఉంటే సో అది ఒక ప్లస్ పాయింట్ లాగా. గ్యాప్ అప్ అయ్యి ఈ పైన ఏమైనా క్లోజ్ అట్లా కాలేదు, ఫ్లాట్ ఓపెన్ అయితే ఇదే రేంజ్లో ఉంటే మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికి ప్రాబబిలిటీ. సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలంటే 22,000 కిందే మార్కెట్ సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తామా అనుకున్నాను. ఈ జోన్ ఫుల్ కన్సాలిడేషన్ అయ్యేదానికి ఆ ప్రాబబిలిటీ ఉంది. బట్ ఇక్కడ నేను సపోర్ట్ తీసుకోండేది ఇంకా మార్కెట్ ఓపెన్ కాకుండా మొదలు సపోర్ట్ తీసుకుంటా ఉన్నాను. ఇన్ కేస్ ఫ్లాట్ లేదా స్లైట్ గ్యాప్ అప్ అయితే ఇది సపోర్ట్ లాగా తీసుకుంటా ఉన్నాను. అట్లా కాలేదు, గ్యాప్ డౌన్ ఏమైనా ఓపెన్ అయ్యా 22,076 కింద ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయితే సో ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకుంటాను. సో ఇక్కడేం ప్రైస్ యాక్షన్ జరుగుతుంది తర్వాత ఆలోచించి బయింగ్ ఆపర్చునిటీయా సెల్లింగ్ ఆపర్చునిటీ అనేసి ఈ లెవెల్కి వచ్చే ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ ఏం జరుగుతుంది అని చూసి తర్వాత ఆలోచిస్తామా అనుకోండాను. సో ఇది జరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో నిఫ్టీలో సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూస్తే 47,980 నుంచి 47,800 ఈ 100 పాయింట్ జోన్ నుంచి రేపటికి రెసిస్టెన్స్ లెవెల్లో సపోర్ట్ లెవెల్లో రెసిస్టెన్స్ లెవెల్ చూస్తే సో ప్రీవియస్గా ఇక్కడ గ్యాప్ ఫామ్ అయ్యింది. ఈ గ్యాప్ ఇన్ కేస్ ఓపెనింగే గ్యాప్ దగ్గర ఓపెన్ అయితే కొద్దిగా మార్కెట్ కిందకి వచ్చి తర్వాత పైనకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో చూస్తామా. సో అన్లెస్ 48,600 పైన మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు ఏం డిసిషన్ బయింగ్ ఆపర్చునిటీ డిసిషన్ ఏమీ తీసుకునేదానికి అంత మంచిది కాదు బ్యాంక్ నిఫ్టీలో అట్ ప్రజెంట్. సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలంటే ఈ రోజు లో కింద 30 minutes మార్కెట్ ఏమైనా క్లోజ్ చేస్తే మాత్రము మార్కెట్ కిందకి వచ్చేదానికే ప్రాబబిలిటీ ఉంది. అట్లా కాదు ఫ్లాట్ ఓపెన్ ఇస్తానో ఇదే రేంజ్లో మార్కెట్ ఉండేదానికి ప్రాబబిలిటీ ఉంది. రేపటికి నేను చెప్తా ఉండేది ఇదే జోన్లో ఉండేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఈ జోన్ బ్రేక్ అయ్యేసి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే తర్వాత ఆలోచిస్తాం అనుకున్నాం బయింగ్ ఆపర్చునిటీ, లేదు అంటే ఇక్కడ ఏమైనా స్కాల్పింగ్ ఏమైనా దొరికితే స్కాల్పింగ్ చేస్తామా అనుకున్నాను. సో ఫిన్ నిఫ్టీ లెవెల్ చూస్తే సో ఫిన్ నిఫ్టీ ఈ బదన కానీ రేపన కానీ ఎల్లుండన కానీ సో 22,800 కింద ఏమైనా క్లోజ్ అయితే డే ఫ్రేమ్లో సో ఇక్కడి నుంచి అరౌండ్ 300 పాయింట్స్ ఫాల్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో స్కోప్ ఉండేదానికి ఈ ప్రాబబిలిటీ ఉంది. ఇదే జోన్లో ఉంటే మార్కెట్ సో 22,850 నుంచి 22,800 అనేది సపోర్ట్ లెవెల్లో డైలీ టైం ఫ్రేమ్లో. రెసిస్టెన్స్ లెవెల్ చూస్తే 23,000 నుంచి 23,040 అనేది రెసిస్టెన్స్ లెవెల్. ఇన్ కేస్ రేపు గ్యాప్ అప్ ఏమైనా అయితే ఇదైనా సపోర్ట్ తీసుకోవాలి, లేదు అంటే ఈ ట్రెండ్ లైన్ దగ్గర వచ్చేసి ఇక్కడ ఏం ప్రైస్ యాక్షన్ జరుగుతుంది అంటే ఆలోచించి తర్వాత బయింగ్ ఆపర్చునిటీ సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తామా అనుకున్నాను. ఇమ్మీడియట్గా బయింగ్ నాకు ఇంట్రెస్ట్ లేదు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫామ్ అయ్యింది, ప్యాటర్న్ ఫామ్ అయ్యింది. సో ఇక్కడ చూస్తే
బాగా కన్సాలిడేషన్ అయ్యింది, ట్రయాంగల్ ఫామ్ అయింది ఇక్కడ. సో ఇది ట్రయాంగల్ బ్రేక్ అయ్యే వరకు ఒక ఆపర్చునిటీ వచ్చేదానికి ప్రాబబిలిటీ తక్కువ. సో మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికే ప్రాబబిలిటీ ఉంది ఫిన్ఎఫ్టీలా. సో ఇదే నా కంప్లీట్ అనాలిసిస్ రేపటి గురించి. నా అనాలిసిస్ మీకు ఏమైనా ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.